మన హిందువులు ఎంత అమాయకులు అంటే, ఒకవేళ పాస్టర్ వచ్చి, మీకు చిన్నప్పటి నుంచే పోలియో లాంటి వ్యాధులు ఉన్నా, దీర్ఘకాలిక రోగాలున్నా, వాటిని యేసునామంలో తక్కువ చేస్తాం అని చెప్పగానే, మన హిందువులు సులువుగానే మతం మారిపోతారు. దాంతో పాటు వాళ్ళకు ఎప్పటికీ ఇక రోగం నయం కాదని తెలిసినా, పాస్టర్ చెప్పిన ట్రాన్స్‌లో పడిపోయి, వాళ్ళు వాళ్ళ రోగం నయమైపోతుందనే భ్రమలోనే బతుకుతారు. ఇక్కడ చూస్తున్న అమ్మ అదే విధంగా చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. ఇప్పటికి కూడా చర్చికి వెళ్తుంది. నిజం ఏంటంటే, తనకు ఉన్న పోలియో లాంటి వ్యాధి ఎప్పటికి నయం కాదని తెలిసిన పాస్టర్ వల్ల యేసు నయం చేస్తాడని చెప్తూ అదే విధంగా తన బతుకును వెల్లదీస్తుంది. కానీ మేము చెప్పడానికి ప్రయత్నం చేశాము. దాంతో పాటు తన ఇంటి పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లాగా మధ్యలో యేసు యొక్క పటాన్ని పెట్టుకుంది. అది చూసాము. కానీ ఏం చేస్తాం? మేము చెప్పగలిగింది చెప్పాము. తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడికి తెలుసు. ఈ పాస్టర్లు అమాయకమైన హిందువుల్ని టార్గెట్ చేసి, వాళ్ళ యొక్క లోపాలని, వాళ్ళ యొక్క బలహీనతలని వాళ్ళు బేస్ చేసుకొని మతాలు మారుస్తూ ఉంటారు. అది అబద్ధమని తెలిసినా, అది అదే విధంగా వాళ్ళు మతం మారుస్తూనే ఉంటారు. ఇక్కడ ఆ అమ్మకి ఎంత చెప్పినా వినకుండా తన బైబిల్‌ని తాను తీసుకొని ఇంటికి వెళ్తానంటుంది చూసారా? అది ఎలా అంటే, నా యొక్క పాస్టర్ ఏ విధంగా అయినా నయం చేస్తాడనే ఒక ధీమాతో. ఏం చేద్దాం? ఎప్పుడు మారుతారో ఏమో వీళ్ళు. జై శ్రీరామ్.